ఎస్సీ ముస్లిం డిక్లరేషన్లతో దూసుకుపోతున్న తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాజాగా మహిళా డిక్లరేషన్ ప్రకటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దేశంలో మహిళలపై ఆకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. సుదీర్ఘంగా సాగుతున్న పాదయాత్ర రేపటితో ముగియనుండటంతో విశాఖలో పార్టీ శ్రేణులు ముగింపు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం యాత్ర విశాఖ జిల్లాలో కొనసాగుతోంది. సబ్బవరం మండలం సున్నపు బట్టీల జంక్షన్ నుంచి బాబు యాత్ర ప్రారంభించారు. ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో చంద్రబాబు ఉత్సాహంగా ముందుకు కదిలారు. మహిళల రక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్న ఆయన మహిళా డిక్లరేషన్ ప్రకటించారు. పుట్టిన ప్రతి ఆడపిల్లకు 25,000 రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేసి వారు యుక్త వయసు వచ్చేసరికి 2 లక్షల రూపాయలు అందజేసే విధంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టనున్నారు. డ్వాక్రా మహిళల రుణభారం తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. మహిళలకు 1,00,000 రూపాయలలోపు వడ్డీ లేని రుణాలు, మహిళా శ్రేయస్సు కోసం గొలుసు మద్యం దుకాణాలు రద్దు, భ్రూణ హత్యల నివారణకు కఠినమైన చట్టాలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని నిరోధించేందుకు ప్రత్యేక దళం ఏర్పాటు, మాతా శిశు సంక్షేమానికి పగడ్బందీ చర్యలు చేపడతామని డిక్లరేషన్లో ప్రకటించారు. మహిళలకు ఏడాదికి 10 రాయితీ గ్యాస్ సిలిండర్లు, చదువుకునే విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ, సమాన విద్యావకాశాలు, చట్టసభలో రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు వివరించారు. అలాగే మహిళలు పనిచేసే చోట ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోనున్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నిరోధాలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్న బాబు వారిపై జరిగిన దాడుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తామన్నారు. ముందుగానే ఆలోచించి టెస్టులు చేసి ఈ ఆడబిడ్డ అయితే అబార్షన్ చేయించే పరిస్థితికి వచ్చారు. అది పూర్తిగా నివారించాలి. దీనికి కఠినమైన చట్టాలు తీసుకొస్తాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించాం. తప్పకుండా న్యాయం చేసే బాధ్యత తీసుకొస్తాం. రెండోది, బాలికా శిశు సంరక్షణ చర్యలు చేస్తాం. ఆడపిల్లలకు అన్ని విధాల ఏ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాల చర్యలు చేపడతాం. ఆడపిల్లలకు ప్రత్యేకమైన విద్య, ఉచిత విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించి మిమ్మల్ని పూర్తిగా తీసుకెళ్తాం. ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. చదువుకునే పిల్లలందరికీ ఉచితంగా సైకిల్ ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల్లో పెద్దపీట వేస్తాం. వైఎస్ హయాంలో జరిగిన దుర్మార్గాల వల్లే రాష్ట్ర ప్రజలకు ఈ దుర్గతి పట్టిందని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. అధికారం అడ్డు పెట్టుకుని 1,00,000 కోట్లు కొల్లగొట్టినందుకు గుర్తుగానే రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 వైఎస్ విగ్రహాలు పెడుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఈ అవినీతి కాజుడు రాజశేఖర రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఒకసారి బాధేస్తుంది. ఈ రోజు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టారు. మీకు ఒక స్ఫూర్తి, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు. తమలో రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టారు, 1,00,000 విగ్రహాలు పెట్టారు. మీ పిల్లలకి ఏం చెప్తారని అడుగుతున్నా. అంటే 1,00,000 కోట్లు దోచుకున్నారు కాబట్టి 1,00,000 విగ్రహాలు పెట్టారని చెప్తారా? సబ్బవరం మండలం అమృతపురంలో చంద్రబాబు యాత్ర 2,800 కిలోమీటర్ల మైలురాయి దాటింది. గ్రామస్తుల సమక్షంలో ఆయన కేక్ కోసి ఆనందాన్ని పంచుకున్నారు. రేపటితో 208 రోజుల సుదీర్ఘ పాదయాత్రను ముగించనున్నారు. విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. అగనంపూడి వద్ద భారీ పైలాన్ను చంద్రబాబు ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి 10,000 వాహనాలు ప్రదర్శనగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభ వేదికకు చేరుకుంటారు.